మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్య మనం ఆదితాళం గురించి ఒక చిన్న వీడియో చేసి పెట్టాను నేను. అది ఎలా వేయాలి ఏంటి అన్నది ప్రాక్టికల్గా మనం చేసి నేర్చుకున్నాం. ఈరోజు రూపక తాళాన్ని ఉపయోగించి ఎలా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేది చూద్దాం. రూపక తాళంలో 6 మాత్రలు ఉంటాయి. దానిలో తాళం వేసే విధానంలో ఒక ధృతము ఫస్ట్ వస్తుంది, తర్వాత ఒక లఘు వస్తుంది. చతురస్ర జాతి రూపక తాళం అనగానే ఒక ధృతము ఒక లఘు. అంటే మొదలు ధృతం వస్తుంది 1 2 1 2 3 4. ఇది చతురస్ర జాతి రూపక తాళం. ఇప్పుడు ఇందులో 6 మాత్రలు వస్తాయి 1 2 3 4 5 6. ఇది చతురస్ర జాతి రూపక తాళం. మామూలుగా రూపక తాళం అంటే తక్కిట 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 అని 3 నడిచేది రూపక తాళం. మనం ఆది తాళంలో చెప్పుకున్నట్టు తకధీమి నడిచినట్లుగా ఇక్కడ తక్కిట తక్కిట అనే దీనిలో సాగిపోతూ ఉంటుంది 3 కనుక ఒక ధృతము లఘువు కలిపితే 6 మాత్రలకి 2 తక్కిటలు వచ్చినట్టు అనమాట. తక్కిట అని దాన్నే పాటకి ఈజీగా ఉండటం కోసం 1 2 3 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇలా తాళం వేసుకుంటూ పాడతాము. ఇది మనకి గీతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. రూపక తాళ పరిచయం అలంకారాల్లో వస్తుంది, మళ్ళీ గీతాల్లో కూడా వస్తుంది. ఫండమెంటల్స్ నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. అలాగే కొన్ని పాటల్లో కూడా ఈ తాళాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత ఇదే తాళాన్ని ఖండజాతిలో కనుక ఉపయోగిస్తే ఒక ధృతము లఘువు ఎప్పట్లాగే ముందర ధృతం వస్తుంది 1 2 1 2 3 4 5. అంటే 5 + 2 7 మాత్రలు ఖండజాతి రూపక తాళానికి నడుస్తాయి. అలాగే సంకీర్ణ జాతికి వచ్చేసరికి 9 + 2 1 2 1 2 3 4 5 6 7 8 9. సంకీర్ణ జాతి అనగానే లఘువుకి 9 పడతాయి, దానికి 9 స్వరాలు క్రియలు పడతాయి. ఇలా రూపక తాళాన్ని మనం డివైడ్ చేస్తూ జాతుల పరంగా తాళాన్ని నేర్చుకోవచ్చు. దీనికి ఉదాహరణగా మనకి సరే సరే గ మ రే గ రే గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని సా సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రే మ గ రే స. ఇది ఫస్ట్ స్పీడ్లో అలంకారం. మాయామాళవ గౌడలో పురంధరదాసుల వారు తయారు చేసినటువంటి పాఠం. దీన్ని సెకండ్ స్పీడ్లో పాడినప్పుడు ఒక్కొక్క క్రియకి 2 మాత్రలు 2 స్వరాలు వస్తాయన్నమాట. సరే సరే గ మ రే గ రే గ మ ప గ మ ప ద మ ప మ ప ద ని ప ద ని స ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రే మ గ రే స. ఇదే థర్డ్ స్పీడ్లో పాడినప్పుడు సరి సరి గ మ రే గ మ ప ప ద మ ప ద ని ని స ని ద ప మ ద ప మ గ రే మ గ రే స. సరి సరి గ మ రే గ మ ప ప ద మ ప ద ని ని స ని ద ప మ ద ప మ గ ప మ గ రే మ గ రే స. 4 స్వరాల చొప్పున నడుస్తుంది. మొన్న మన మిత్రురాలు ఒక ఆవిడ డౌట్ అడిగారు.
అదేంటంటే నాకు మూడో స్పీడ్లో, థర్డ్ స్పీడ్లో ఆది తాళం కుదరటం లేదండి. సరిగమ పదనిస, సరిగమ రిగమప గమపద అన్న ఫ్రేజెస్ కుదరటం లేదు అన్నారు. అమ్మ ఇలా చూడండి, సరిగమ రిగమ ప గమ పద మ పదని పదని సని ద పని ద పమ ద పమగ పమగరి మగరి సరిగమ రిగమ ప గమ పద మ పదని పదని సని ద పని ద పమ ద పమగ పమగరి మగరి సరిగమ రిగమ ప గమ పద మ పదని పదని సని ద పని ద పమ ద పమగ పమగరి మగరి సరిగమ రిగమ ప గమ పద మ పదని పదని సని ద నిద పమ ద పమగ పమగరి మగరి స. అంటే మీరు థర్డ్ స్పీడ్లో పాడినప్పుడు 4 సార్లు పాడితే కానీ ఆ స్వర సంపుటి కంప్లీట్ అవ్వదన్నమాట. అందువల్ల మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఈ డౌట్ ఇప్పటికి తీరే ఉంటుంది. ఇప్పటితో ఈ రూపక తాళాన్ని మనం వదిలేస్తున్నాం. నెక్స్ట్ మరొక తాళంతో వస్తాను.